అబ్బబ్బబ్బబ్బా, ఇలాంటి నటుణ్ణి నా జీవితంలో చూడలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఇరుసుకుపడ్డారు అంబటి రాంబాబు. ఒక్కో సినిమాలో ఒక్కో యాసం వేసినట్టు రాజకీయాల్లో కూడా రోజుకో యాసం వేస్తున్నాడని చెప్పేసి సెటర్ వేసారు. ఏడు గురుగారు, ఏడు సార్ పవన్ కళ్యాణ్ గారు పాత్రల మీద రీసెర్చ్ చేస్తున్నట్టున్నారు. రోజుకొక అవతారం వేస్తారు. ఎన్ని వేషాలండి, ఒక్కొక్క ఎన్నికలకు ఒక్కొక్క వేషం. ఇప్పటి వరకు సుమారు రమారమి ఎన్ని వేసాలు వేశారు సార్? ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత 3 ఎన్నికలు జరిగినట్టు ఉన్నాయి. ఈ 3 ఎన్నికల్లో ఎన్ని వేసాలు వేసి ఉంటారు? 3 ఎన్నికలకు 3 వేషాలు. మరి వచ్చే ఎన్నికల్లో ఇదే యాసం ఉంటుందా, కొత్త వేషం ఏమైనా వేస్తాడా? మరి వచ్చే వేషం ఏం వేస్తాడు నాకు తెలియదు. అన్ని శాసాలు వేయడం అంటే ఎంత కష్టమో తెలుసా సార్ మీకు? సిగ్గు ఎగ్గు అన్ని వదిలేశాడు. రాజకీయాల్లోకి వచ్చాక సిగ్గు ఎగ్గు వదిలేయాల్సిందే సార్. లోకేష్ కన్నా మరీ ఘోరంగా తయారయ్యావు నువ్వు. మధ్యలో లోకేష్ బాబుని ఎందుకు సార్ లాగుతారు? పవన్ గారు కంటే లోకేష్ గారు అంత లోకు అయిపోయారా? లోకేష్ ఒక పెద్ద ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ అంటే నేను అంతకన్నా ఇన్మెచ్యూర్డ్ని అంటున్నావు మాట్లాడితే. అంటే పవన్ కళ్యాణ్ కంటే లోకేష్ మీకు అంత లోకు అయిపోయాడా? అంత ముందేమో మా నాన్న హేతువాది అన్నాడు. కరెక్ట్. అంతకు ముందేమో అసలు నేను చదువురా అన్నాడు. ఇప్పుడు సేగు వేరా లేదు, సెగోడి లేదు. ఇప్పుడు ఏమంటాడు ఏం తెలియదు బాబు, నీకు దండం పెడతాను అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి క్రాప్ స్టైల్ చూసారా సార్, ఎరైట్ గా ఉంది. ఇప్పుడు అది ఒక ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా షూటింగ్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా క్రాప్ రీపు చేసుకుంటున్నారు తప్ప దాన్ని తప్పు పట్టవలసిన అవసరం లేదు. ఓహో, అది సినిమా కోసం చేయించుకున్న క్రాపా? ఆయన ఒక ప్రముఖ చలనచిత్ర నటుడు. అవును సార్, ఏ సినిమాలో అయినా యాక్టింగ్ ఇరగదీసేస్తాడు ఆయన. ప్రముఖ చలనచిత్ర నటుడుగా ఆయన ఎన్నో వేషాలు వేశాడు. మరి ఏటనుకుంటున్నారు, ఒక్కో సినిమాలో ఒక్కో ఎరైటీ యాసం. అంతకన్నా ఎక్కువ వేషాలు ఇప్పుడు వేస్తున్నాడు, అది మనం గమనించాల్సింది. అవునా, ఏం వేషాలు వేస్తున్నాడు సార్? సినిమాల్లో వేసిన వేషాల కన్నా రాజకీయంలో చాలా వేషాలు వేస్తున్నాడు. అయినా ఇప్పుడు సినిమాలకు రాజకీయాలకు పెద్ద తేడా ఏటుంది సార్? సినిమాల్లో వేషాలు వేస్తే వీళ్ళు వేస్తారు, మరి రాజకీయాలు ఏటి చేస్తారు? ఇక్కడ వేషాలు వేస్తే వీళ్ళు లేరు. మరి ఏం వేస్తారు? సమయం వచ్చినప్పుడు వాతలు వేస్తారు. వాతలేసే సమయం వచ్చినప్పుడు అప్పుడుకప్పుడు ఇంకో కొత్త యాసం వేస్తారు సార్. చాలా ఐడియాలు ఉన్నాయి ఆయన దగ్గర.